నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సిగ్మెంట్ లంచ్ బాక్స్ లో వావ్ అనిపించే వంటకంతో, ఇంత సింపుల్ అనిపించే విధానంతో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఏంటో తెలుసా? పొటాటో చపాతి. పొటాటో చపాతి అంటే ఏం లేదండి, ఆలు బంగాళాదుంప ఉంది కదా, బంగాళాదుంపని స్మాష్ చేసి ఒక డిఫరెంట్, చెప్పాను కదా, చాలా చాలా సింపుల్ విధానంతో ఎవరైనా కూడా వంట కొత్తగా నేర్చుకునే మమ్మీలైనా సరే ఈజీగా చేసేయచ్చు. పొటాటో చపాతీతో పాటు టమాటా గుజ్జు కాంబినేషన్స్ తో చేస్తున్నాను. చాలా చాలా టేస్టీ అండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా లంచ్ బాక్స్ ఇచ్చేస్తే డెఫినెట్ గా ఇంటికి వచ్చే ముందు లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది. ముందుగా పొటాటో నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. స్కిన్ తీసేసి పెట్టండి. దీన్ని మొత్తం చేత్తో స్మాష్ చేసేయండి. మనము బంగాళాదుంప పరోటాలు కూడా చేస్తూ ఉంటాం కదా. పరోటా చేసినప్పుడు మనం ఫస్ట్ కర్రీ లాగా చేసి మధ్యలో పెట్టేసి తర్వాత చపాతీ లాగా చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు నేను చేసేది డైరెక్ట్ గా బంగాళాదుంపని పిండిలోనే కలిపేద్దాం. ఇలా ఉండలుగా లేకుండా సాఫ్ట్ గా. ఇందులో కొంచెం నిమ్మరసం, అలాగే కొత్తిమీర చిన్నగా, చూడండి. అసలు నేను ఉండలు లేకుండా ఆలూని చాలా మొత్తం మెత్తగా చేసి పెట్టేశాను కదా. ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా. చాట్ మసాలా ఎప్పుడు కూడా ఇలా చిటికెడు అలాగే వేయాలండి. చాలా ఎక్కువగా వేస్తే పులుపు ఎక్కువగా అయిపోతుంది. తగినంత ఉప్పు, పిండికి కూడా సరిపడేలాగా ఉప్పు వేయండి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి, ఒక ఆలుగడ్డకి చూడండి, నేను ఇంత కప్పు తీసుకున్నాను కదా, ఇంత కప్పు పిండి సరిపోతుంది. ఆలుగడ్డ గుజ్జు మనం ఎంత తీసుకుంటే, ఒక బౌల్ మనం ఆలుగడ్డ స్మాషర్ తీసుకున్నాం అనుకోండి, అంతే పిండి తీసుకోండి. అలాగే ఇందులో కొంచెం పిల్లలకు కదా బటర్, ఇందులో ఒక 2 క్యూబ్స్ బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా సరే పర్వాలేదు. ఇంట్లో ఏది మనకి అందుబాటులో ఉంటే అది వేసి పిల్లలకి చేసి పెట్టండి. మీరు చూస్తున్నారా, ఇందులో నేను ఒక్క చుక్క కూడా నీళ్లు కలపలేదు. ఎందుకంటే బంగాళదుంప ఆల్రెడీ ఉడికింది ఉంది కాబట్టి నేను ఇందులో అసలు నీళ్లు వేయట్లేదు. ఆ బంగాళదుంప, ఒక బౌల్ బంగాళదుంపకి ఒక బౌల్ పిండి కరెక్ట్ గా సరిపోతుంది. మీరు ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి. పిండి తడిపిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. టమాటో గుజ్జుకి 2 టమాటోస్ సరిపోతాయండి. మనం వీటిని చిన్నగా టమాటోస్ ని కట్ చేసేయాలి. ఇలా చిన్నగా టమాటోస్ ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు రెగ్యులర్ కాంబినేషన్ తో ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనుకోండి, మనకి కావాల్సింది ఏంటి? పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మనం పెట్టి ఇచ్చిన లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి రావడం. మరి ఇంకెందుకు ఆలస్యం? మమ్మీస్ కిచెన్ ప్రేమతో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. నేను చెప్పిన రిజల్ట్స్ మీ ఇంట్లో 100% కనిపిస్తుందండి. అయితే టమాటో గుజ్జు చేయడానికి ముందుగా నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్,
ఇందులో నేను తడక తాలింపు అలాంటివి ఏమీ చేయట్లేదు, పిల్లల కోసం కదా చాలా సింపుల్ గా చేస్తున్నాను. అదే పెద్దవాళ్ళకి గనక లంచ్ బాక్స్ ఇలా పెట్టిస్తాను అనుకుంటే కొంచెం మీకు కావాలంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అలాంటివి మీకు ఏవి నచ్చితే అవి తాలింపులో వేసేసి పెద్దవాళ్ళకి చేసేవండి. పిల్లలకి మనం సాధ్యమైనంత మటుకి అన్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుందండి. కొంచెం వాళ్ళకి టేస్ట్ ఏమైనా నచ్చలేదు అనుకోండి, మధ్య మధ్యలో వాళ్ళకి ఏవైనా తగులుతూ ఉంటే వాళ్ళు తినడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి సాధ్యమైనంత మటుకి మీకు కూడా మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ఇవ్వడంలో టైం కూడా కొంచెం తక్కువగా పడుతుంది. సో అందుకని ఇలా పిల్లలకి సింపుల్ గా ఇస్తూ ఉండండి. కొంచెం నూనె వేడి అయిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసేద్దాం. టమాటాలు కొంచెం వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. ఆల్రెడీ మనం చపాతీ పిండిలో ఉప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెంగానే, మరి ఎక్కువగా ఉప్పు వేయకండి. తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఒకసారి ఉప్పు ఎక్కువైంది అనుకోండి మనం ఏం చేయలేము. ఇందులో కొంచెం, మరి ఎక్కువగా కాదు, లైట్ గా ఒక చిటికెడు కారం, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి. చూడండి నేను వేసింది చాలా కొంచెం కొంచెమే, ఎందుకంటే పిల్లలకి రుచి తెలియడానికే. మరి ఎక్కువగా వేశారనుకోండి పిల్లలు ఇష్టంగా తినరు. అలాగే జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత చివరగా పిల్లలకి చాలా ఇష్టమైంది ఏంటది, చక్కెర. కొంచెం పిల్లలకి 1/2 టీ స్పూను, మరి ఎక్కువగా కూడా కాదు, కొంచెం 1/2 టీ స్పూను. టమాటాలు బాగా ఉడికిన తర్వాత చివరగా మీ దగ్గర ఉంటే, ఇష్టం ఉంటే కనుక మీరు గ్రీన్ పీస్ వేసుకోండి. గ్రీన్ పీస్ వేస్తే పచ్చి బఠానీ ఇందులో వేస్తే చాలా బాగుంటుందండి, చూడ్డానికి తినడానికి కూడా. కొంచెం వేసిన పచ్చి బఠానీ కూడా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టమాటా గుజ్జు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని పక్కన పెట్టేసి చపాతీ చేసుకోవడానికి ప్యాన్ దీనిపైన పెట్టేస్తాను. పెనం వేడి అయ్యే లోపల మనం చపాతీ చేసేసుకుందాం. మనం ముందుగానే బంగాళదుంప వేసుకొని చపాతీ పిండి రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ చపాతీలు చాలా పెద్ద పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా ఇంత ఉండ సరిపోతుంది. మధ్యలో బంగాళదుంప వేసాం కాబట్టి చాలా సన్నగా కాకుండా కొంచెం మందంగానే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే కనుక మన ఆలుగడ్డ చపాతీలు ఇంకా రెడీ అయినట్టే. సో నేను ఇంకా 2-3 చేసి పెట్టేస్తాను. ఇలా లైట్ గా ఆయిల్ వేసేసి రెండు వైపులా చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి రెండు పక్కల చపాతీ బాగా కాలింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుందాం. అలాగే ఇంకొక చపాతీ కూడా రెండు వైపులా కొంచెం ఆయిల్. మీకు కావాలి అనుకుంటే బటర్ తో కూడా కాల్చుకోవచ్చు, లేదా నూనె అయినా కూడా పర్వాలేదు. మీరు మార్నింగ్ లంచ్ బాక్స్ లో పెట్టి ఇస్తే మధ్యాహ్నం వరకు చాలా సాఫ్ట్ గా ఉంటాయండి, గట్టిగా తినడానికి చాలా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో ఆలు యాడ్ చేసాం కదా, అలాగే వెన్న కూడా వేసాం కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, నెలకి ఒక్కసారైనా మీరు ఖచ్చితంగా చేస్తారండి. ఇంకో చపాతీ కూడా రెండు వైపులా బాగా మంచిగా కాలిపోయింది కదా. సో ఇప్పుడు తీసేసి మనం ఒక ప్లేట్ లో పెట్టుకొని ముందుగానే చేసి పెట్టుకున్న టమాటో గుజ్జుని చిన్న టిఫిన్ బాక్స్ లో సైడ్ పెట్టుకున్నాం. రెండు కలిపి మట్టికి పెట్టకండి, ఎందుకంటే వాటర్ వచ్చేస్తాయి, అందుకే సపరేట్ గా బాక్స్ లో పెట్టండి. చపాతీలు కూడా నేను చేసి పెట్టాను కదా, ఈ చపాతీలన్నీ చిన్నగా ఫోల్డ్ చేసి ఇందులో పెట్టండి. అసలు ఇలా ఫోల్డ్ చేస్తుంటేనే ఇలా విరిగిపోతున్నాయండి, అంత సాఫ్ట్ గా ఉంటాయి ఈ చపాతీలు.
చపాతీలు ఇంకా మన టమాటా గుజ్జు కూడా పెట్టేశాం కదా. ఎప్పుడైనా కూడా లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు పిల్లలకి ఒక వెజిటేబుల్ అయినా లేదా ఒక ఫ్రూట్ అయినా కంపల్సరీ ఇస్తూ ఉండండి. అయితే బనానాని మనం లంచ్ బాక్స్ లో పెట్టేటప్పుడు పిల్లల కోసం ఇలా తొక్కతో గనక మీరు పెట్టారనుకోండి, వాళ్ళు తినేటప్పుడు దాన్ని పీల్ చేసుకొని తింటారు. ఇలా పెట్టిచ్చేస్తే సరిపోతుంది. చూడండి లంచ్ బాక్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూడ్డానికి అందంగా ఉంటేనే తినడానికి కూడా ఇష్టపడతారండి. ఎప్పుడైనా మనం ఏదైనా సరే ఎవరికైనా పెట్టే ముందు అది చూడడానికి కూడా అందంగా ఉండేలాగా మీరు పిల్లలకి కొంచెం జాగ్రత్త పడుతూ ఉండండి. ఆలు చపాతీ తయారు విధానం. ముందుగా ఒక బౌల్లో ఉడకబెట్టిన ఆలుని మెత్తగా కలుపుకొని దానిలో నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు మరియు సరిపడా గోధుమ పిండి, కొద్దిగా బటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జు తయారు చేయు విధానం. ఒక పెనంలో కొద్దిగా ఆయిల్ పోసి దానిలో టమాటా ముక్కలు వేసి ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, పంచదార, జీలకర్ర పొడి, బఠానీలు వేసి టమాటాను గుజ్జులా చేసుకుని దింపుకోవాలి. ఇప్పుడు పిండిని చపాతీలా ఒత్తుకొని పెనంపై 2 పక్కలా కాల్చుకుంటే ఆలు చపాతీ ఇంకా టమాటా గుజ్జు రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసారు కదా బంగాళదుంప చపాతీ ఇంకా టమాటా గుజ్జుతో. కంపల్సరిగా పిల్లలకి మరీ నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను, పిల్లలకి ఒక ఫ్రూట్ అయినా సరే, ఒక వెజిటేబుల్ అయినా సరే, లేదైనా ఏదో ఒక సలాడ్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే తినడం అలవాటు అవుతూ ఉంటుంది. మీరైతే కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు, తప్పకుండా చేస్తారు అని నేను ఆశిస్తూ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్ అండి. ఇంగ్రీడియంట్స్ తో స్వప్న రెడీగా ఉంది, టీవీ ముందు మీరు రెడీగా ఉన్నారు, మరి వచ్చేయండి. వావ్, చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిందో. ఇలా గనక ఎవరి ముందైనా పెడితే వాళ్ళు టేస్ట్ చేయకుండా ఉంటారా?